డాన్సర్ అసోసియేషన్‌లో జరుగుతున్నటువంటి వివాదాలు ఏవైతే ఉన్నాయో, జానీ మాస్టర్, అలాగే ఇటువైపు శేఖర్ మాస్టర్ వీళ్ళిద్దరి మధ్య విభేదాలతో పాటు, ఈ జానీ మాస్టరు అక్కడ అన్యాయాలు జరుగుతున్నాయని జానీ మాస్టర్ అసలు ఇక్కడ ఇది లీడర్‌షిప్ లాగా లేదు, మొత్తం ఓనర్‌షిప్‌లా చేసుకున్నారని చెప్పి డాన్సర్స్ అందరూ ఇటు జానీ మాస్టర్‌ని, ఆయన భార్య సుమలతని ఇద్దరిని విమర్శించడం, అలాగే కొంతమంది రాజీనామాలు చేయడం, వీళ్ళ యొక్క పద్ధతి నచ్చక మరికొంతమంది రాజీనామా చేయడం, అలాగే వీళ్ళేమొచ్చేసి ఇలా యూనియన్ అందరూ కలిసి మొత్తం డబ్బులు తినేస్తున్నారు, దీనికి ఫెడరేషన్ పట్టించుకోవడం లేదు, ఫెడరేషన్ వాళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారని జానీ మాస్టర్ ఇలా రకరకాలుగా వివాదాస్పదమైనటువంటి నేపథ్యంలో అప్ టు ఫెడరేషన్ వాళ్ళు ఏమొచ్చేసి జానీ మాస్టర్కి లేఖ పంపించారు. నువ్వు వచ్చి ఇక్కడ ఏదో ఒక పరిష్కారం చేసుకొని చెప్తే జానీ మాస్టర్ వెళ్ళలేదు. దాంతో ఫెడరేషన్ వాళ్ళు ఏమొచ్చేసి షోకాజ్ నోటీసులు ఇచ్చారు. నువ్వు వెంటనే వారం రోజుల్లోకి వచ్చి క్షమాపణలు చెప్పాలి, బహిరంగంగా క్షమాపణలు చెప్పడమే కాకుండా దీనికి పరిష్కారానికి మార్గం కూడా చూపాలని చెప్పడంతో మొత్తానికి జానీ మాస్టర్ అయితే మాత్రం ఫెడరేషన్ వాళ్ళ దగ్గరికి వెళ్లకుండానే మేము కార్మిక సంఘం ద్వారా, ప్రభుత్వం తరఫున ఉన్నటువంటి కార్మిక సంఘం ద్వారా మేము ఉప ఎన్నికలు జరుపుతామని చెప్పి సవాల్ చేశారు. దాని గురించి ఇప్పుడు పెద్ద రాద్ధాంతం అవుతుంటే దీనికి స్పందించినటువంటి బాలకృష్ణ కాకినాడ నుంచి ఫోన్ చేసి నిర్మాత మండలికి గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు. ఇది మంచిది కాదు సినిమా పరిశ్రమకి, వెంటనే సమస్యకి పరిష్కారం చూపించండి, మీరే పెద్దలుగా ఉండి వెంటనే సమస్య పరిష్కారం చేయండి అంటే వెంటనే ఇప్పుడు వాళ్ళని పిలిపించారు. అలాగే ఇటు చిరంజీవి గారు కూడా జానీ మాస్టర్తో మాట్లాడి ఫెడరేషన్ వాళ్ళు చెప్పినట్లుగా విను, ఫెడరేషన్ దాటి ఎక్కడికి వెళ్ళకు, అది నీకే నష్టం, ఇది మళ్ళీ నిన్ని ఇక్కడ వెలివేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అన్నట్లుగా అటు చిరంజీవి గారు మాట్లాడడంతో మొత్తానికి అందరూ కలిసి ఈ యొక్క సమస్యను అయితే పరిష్కరించేశారు. ఇప్పుడు చిరంజీవి, బాలకృష్ణ ఇద్దరూ కూడా పెద్దరికంతో ఈ యొక్క సమస్యని చాలా సామరస్యంగా ముగింపు వెలికేలా చేశారు.